నేరేడు పండ్లని ఎలా రాలుతున్నాడో కట్ట తీసుకొని. ఈ చెట్టుకి చాలా ఉన్నాయన్నమాట అల్లం నేరేడు పండ్లు. నేనైతే చూసినప్పుడు షాక్ అయ్యాను, ఎన్ని అల్లం నేరేడు పండ్లు అనేసి. ఇంకా నేనైతే ఇంకా కిందికి వెళ్ళి తెంపుకోకుండా పైన నాకు అందినాయి అనమాట కొన్ని అల్లం నేరేడు పండ్లు. వాటిని అయితే నేను తెంపుకున్నాను. ఈ తాత అయితే ఈ కట్ట తీసుకొని రాల్పి తీసుకుంటున్నాడు అనమాట అల్లం నేరేడు పండ్లు. అలాగే ఈ తాత ఒక్కడే కాదు, ఇంకా వేరే వాళ్ళు కూడా వచ్చారనమాట ఈ అల్లం నేరేడు పండ్లు కోసమని. చూడండి ఫ్రెండ్స్, ఈ అల్లం నేరేడు పండ్లు చెట్టు చూసినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. ఏంటంటే నేను 6th 7th హాస్టల్లో చదువుకున్నాను. అక్కడ అల్లం నేరేడు పండ్లు అనేది తీసుకొచ్చి అమ్మేటోళ్ళు అనమాట. అప్పుడు మేము డబ్బులు ఇచ్చి కొనుక్కునేది. కానీ ఇప్పుడు మాత్రం ఫ్రీగా అల్లం నేరేడు పండ్లు అనేవి వస్తున్నాయి. చెట్టు దగ్గరికి వెళ్ళి మంచిగా తెంపుకొని తినొచ్చు అనమాట. మనం డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు, ఫ్రీగా వస్తున్నాయంటే ఎన్నైనా తెంపుకొని తినొచ్చు. ఇంకా ఇంకొకటి ఏంటంటే హాస్టల్ కాదు, కాలేజ్ అనమాట. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదివేటప్పుడు కాలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు ఉండేది. వాళ్ళ ఇంటికి వెళ్ళేదన్నమాట. వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటి దగ్గర ఒక చెట్టు ఉండేది, అల్లం నేరేడు పండు చెట్టు. ఆ చెట్టు కూడా కాయలు చాలా ఉండేది. కాయలు తెంపుకొని తినేదన్నమాట నేను మా ఫ్రెండ్ ఇద్దరం కలిసి. ఇంకా ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ ఈ చెట్టు మాత్రం కాయలు తెంపుకొని తింటున్నాం అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి. అలాగే ఈ స్మార్ట్ స్వర్ణ వ్లాగ్స్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నాకు చాలా మంది సబ్స్క్రైబర్స్ అనేది వస్తారు. అలాగే బెల్ ని కూడా క్లిక్ చేయండి ఫ్రెండ్స్. పక్కన బెల్ ని క్లిక్ చేయడం వల్ల ఏమైందంటే నేను ఏ వీడియో పెట్టినా కూడా నోటిఫికేషన్ అనేది మీకే ముందుగా వస్తుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఎన్ని అల్లం నేరేడు పండ్లు ఉన్నాయో ఈ చెట్టుకి. ఇంకా మీరు నాకు సపోర్ట్ చేస్తే మంచి మంచి వీడియోస్ అనేది నేను పెడతాను ఫ్రెండ్స్. చూసారు కదా, ఇక్కడ వీళ్ళు అల్లం నేరేడు పండ్లను వేరుకుంటున్నారు. ఆ బకెట్ నిండా ఉన్నాయన్నమాట, కానీ కనిపిస్తలేదు. నేను ఆ వీడియో క్లిప్ అనేది తీయలేదు ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, మా జషన్ ఎలా ఆ చెట్టు కొమ్మలు పట్టుకుని నొక్కుతున్నాడు. బాయ్.